అందరికీ నమస్కారం. నా పేరు రమ. ప్రియవదనం 31వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. ఆమె కలల్లోకి అలాగే చూస్తూ ఉంటాడు. రెప్ప కూడా వేయకుండా. మరి నేనన్నది తెలియలేదా అని అడిగితే తెలుసు, కానీ నేనెందుకు నీ ఫస్ట్ లవ్ కాలేదని బాధగా ఉందని చెప్తుంది. అతని కలల్లో నీళ్ళొస్తాయి. అర్జున్ అయ్యో ఏమైంది అంటే ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అనవసరంగా ఏడిపించానని ఆమె కలల్లో నీళ్ళొస్తాయి. సారీ అని టెక్స్ట్ చేస్తుంది. లవ్ యూ ఆర్వి అని మెసేజ్ చేస్తాడు. అర్జున్ దానికి రిప్లైగా అది చూసి కన్నీరు ఇంకా పెరిగితే అతని కోసం వెతుకుతుంది. పూజరగా కనిపిస్తూ ఉంటే నవ్వని సైగ చేస్తాడు. అలాగే అని తలూపి ఏడుపుని నవ్వుగా మారుస్తుంది. ఆ రోజంతా వర్క్ చేస్తూ ఉంటారు నలుగురు. ఆర్వి అర్జున్ కొత్తగా ప్రేమించుకుంటున్నారు. ఒకరినొకరు చూసుకోవడం. అర్జున్ అయితే జాబ్ని ఎంజాయ్ చేస్తాడు. చాలా చిల్ అవుతూ టైం పాస్గా వర్క్ చేస్తూ ఉంటాడు. వితిక ఆదర్శ్ సిన్సియర్స్గా వర్క్ నేర్చుకోవడానికి ట్రై చేస్తారు. అలా ఆ రోజు చాలా జాలీగా గడుస్తుంది. అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. కానీ వితిక ఇంటికి ఆర్వి ఎలాగైనా ఆ రోజు మాట్లాడాల్సిందే అంటే వెళ్తారు. మోహన్ గారిని బ్రతిమిలాడి మరీ ఆదర్శ్ వితికాల మ్యారేజ్కి ఆయన్ని ఒప్పిస్తారు. అర్జున్ ఆర్వీల వల్ల ఆయన ఒప్పుకుంటారు. చూద్దాం, పెళ్ళి కూడా త్వరలోనే పెట్టాం కదా, నేను వితికతోనే ఉంటాను కదా, చూద్దామంటూ నువ్వు తీసుకునే నిర్ణయం మాత్రం తప్ప ఆర్వి, నా మాట విను అంటే తప్పదంకుల్, నాకు వితిక కూడా ఇంపార్టెంటే అంటుంది. కానీ నాకెవరి మనసు నొచ్చుకోకుండా మీరు నలుగురు హ్యాపీగా ఉంటే అదే చాలు అని చెప్తారు మోహన్ గారు. అంతా నేను చూసుకుంటాను అంకుల్, ఏది తారుమారైనా నేనున్నాను కదా అంటుంది. సరే జాగ్రత్త అని అంటారాయన. ఏంటి మీ సీక్రెట్స్ అని అర్జున్ వస్తే, ఏం లేదు అర్జున్, నీకేం కావాలి, బిర్యానీనా రైసా అని అడిగితే అది నువ్వేం తింటున్నావు అదే తెచ్చి తినిపించు అని వెళ్తాడు. అది అంకుల్, ఎప్పుడు నేను ఇలాగే తినిపిస్తాను అందరికీ అని అంటుంది. సరే వెళ్ళు అని అంటారు అందరి కోసం. నువ్వు పడే ఆత్రంలోనే నీ మనసుని చంపేసుకుంటున్నావు ఆర్వి. అర్జున్ మీద నీకు ఉన్న ప్రేమని చూస్తే నాకు చాలా బాధగా ఉందమ్మా అని అనుకుంటారు మోహన్ గారు. వితిక ఆదర్శల పెళ్ళి త్వరగా జరిగిపోతే బాగుండు దేవుడా. నా కూతురి కోసం కాదు, ఆర్వి కోసమైనా సరే ఈ పెళ్ళి జరగాలని అనుకుంటారు ఆయన. అందరూ కూడా డిన్నర్ చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆర్వి కాల్ చేసి మాలవిక గారితో చెప్పటంతో మాలవిక గారు వాళ్ళ డిన్నర్ కూడా పూర్తి చేసేస్తారు. ఆర్వి ఫ్రెష్ అయ్యి వచ్చి వెళ్ళి పడుకోపోతే అర్జున్ బాల్కనీలో నిలబడి ఉండటం గమనించి అటుగా వెళ్తుంది. లోషన్ తీసుకొని ఆర్వి కింద కూర్చొని ఉన్న అర్జున్ని చూసి పక్కనే కూర్చొని ఇక్కడున్నావేంట్రా అని అడుగుతూ ఆమె హ్యాండ్స్కి లోషన్ రాసుకుంటుంది. అది తీసుకుని ఆమె చేతులకి అప్లై చేస్తూ, ఇందాకేంటి వితిక వాళ్ళ నాన్నతో నీ సీక్రెట్స్ నాకు చెప్పవా అని అడుగుతాడు. టైం వస్తే చెప్తాను కదా, అప్పుడు నా మాట వింటావా అర్జున్ అని అడుగుతుంది. అసలైతే వినను అంటాడు ఆమె చేయంతా క్రీమ్ రాస్తూ. అదే మరి, వినాలి అనగానే నన్ను వదలడం తప్ప ఏదైనా ఓకే అని అంటాడు ఆమె ఒడిలో పడుకొని. అతని తమ్ముడు నిమృతూ మా ఇంటికి వెళ్దామా అని అడుగుతుంది. ఎందుకు అంటే ఊరికే అక్కడికి వెళ్తే అమ్మ వాళ్ళు కనిపిస్తారేమో అని అంటుంటే వద్దు, అస్సలు వద్దంటాడు. సరేలే అనగానే అమ్మా నాన్న గుర్తొచ్చారా నీకు అని అడుగుతాడు. అర్జున్ తలదించుతుంది. ఆమె కన్నీరు తుడిచి నేనున్నాను కదరా నీకు అని అంటాడు. సరే వెళ్దామా లోపలికి అంటే, ఇలా ఇక్కడే బాగుంది, ఈ రోజుకి ఇక్కడే పడుకుందామా అని అంటాడు అర్జున్. సరే అని అంటూ నిద్రపో అని ఆమె అతని గుండెల మీదుగా చెయ్యి వేసి జోకొడుతూ ఉంటే, ఆగు ఒక్క నిమిషం అని అంటూ అర్జున్ లేచి లోపలికి వెళ్ళి అక్కడ పరుపు తీసుకుని వచ్చి కింద వేసి ఆమె కోసం చెయ్యి చాపుతాడు. ఆమె కూడా వచ్చి అతని పక్కనే చేరితే ఇద్దరూ కలిసి పడుకుంటారు. ఆకాశంలోకే చూస్తూ ఆర్వి ఆఫీస్ నచ్చిందా అని అడుగుతాడు అర్జున్. నచ్చిందని చెప్తుంది. అలా అతనితో మాట్లాడుతూనే నిద్రపోతుంది ఆర్వి. నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్తారు అందరూ. ఆర్వి కాస్త నార్మల్ అవుతుంటే అర్జున్ గమనిస్తాడు. అందరితో కలిసిపోతుంది. అక్కడ ఒక అమ్మాయి ఆర్వికి ఇంకా వితికకి ఫ్రెండ్ అవుతుంది. తన పేరు నిహారిక. ఆర్వి వితికకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఆర్వి త్వరగా పట్టేసిన వితికకి అర్థం కావడానికి కాస్త టైం పడుతుంది, వర్క్ అలవాటు అవ్వడానికి. మీ నలుగురు ఫ్రెండ్సా అని అడుగుతుంది నిహారిక. ఫ్రెండ్సే కాదు కపుల్స్ కూడా అన్న వితిక. అనగానే వెయిట్, నేను ఎవరెవరో కపుల్స్ చెప్తాను అని నిహారిక అంటూ ఉంటే, ఓకే అయితే అని వితిక ఈవినింగ్ దాకా టైం ఇస్తానని చెప్పమని అంటుంది. దీనికి ఈవినింగ్ దాకా ఎందుకు, ఇప్పుడే చెప్పేస్తాను, నిన్నంతా గమనించాను కదా అని అర్జున్ ఆర్వి ఒక పేరు, నువ్వు ఆదర్శ్ ఒక పేరు అని అంటే ఆర్వి హ్యాపీ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నీకెలా తెలుసు ఆర్వి, నువ్వే చెప్పావు కదా తనకి అని అంటే, నోను నేనేం చెప్పలేదు అని వెళ్ళిపోతూనే చెప్తుంది ఆర్వి. మరి నీకెలా తెలుసు అని అనగానే, వచ్చిన దగ్గర నుండి నేను గమనిస్తూనే ఉన్నాను కదా ఆర్వి అర్జున్ని, అర్జున్ ఆర్విని చూసుకుంటూనే ఉన్నారు, అందుకే నాకు అలా తెలిసిందని చెప్తుంది నిహారిక. అలా తెలిసిందా అని డీలా పడిపోతుంది వితిక.
ఒక ఫైల్ తెచ్చి ఇది కదా మన ప్రాజెక్ట్ మొత్తం ఫైల్ అని అడిగితే అవునంటుంది నిహారిక. వితిక అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆదర్శ్ నువ్వెందుకు నన్ను చూడటం లేదని అడుగుతుంది. ఏంటి అని అడుగుతాడు ఆదర్శ్. అర్జున్ ఆర్వి అర్జున్ రోజు చూసుకుంటారు కానీ నువ్వెందుకు నాకు సైట్ కొట్టడం లేదని అడుగుతుంది వితిక. మరి నువ్వెందుకు నన్ను చూడలేదని అడుగుతాడు ఆదర్శ్. అది నేను చూశాను కానీ నువ్వే చూడటం లేదని. అంటే నువ్వు చూస్తే నేను చూడలేదని అడిగేదానివి కానీ వాళ్ళిద్దరూ సైట్ కొట్టుకుంటున్నారని ఎందుకు చెప్తావు? అండ్ వితిక వాళ్ళిద్దరికీ కొత్తగా పెళ్ళైంది, వాళ్ళతో మనకి కంపారిజన్ ఏంటి? అండ్ ఒక్కొక్కరిలో ఒక్కొక్కలా ఉంటుంది, ఎప్పుడూ ఒకరితో ఇంకొకరిని పోల్చుకోకు అని అంటాడు ఆదర్శ్. అతని సమాధానం కరెక్ట్ అయినా కూడా వితికకి ఎందుకో అది తీసుకోలేకపోతుంది. ఆదర్శ్ వెళ్ళిపోతే అర్జున్ వితిక ఏమైంది, ఎందుకు ఈ ఆలోచన అని ఆమెను అడిగితే నువ్వెందుకు ఆర్వీకి సైట్ కొడుతున్నావు, ఇంటికి వెళ్ళాక తనని చూడొచ్చు కదా అని అంటుంది వితిక. అర్జున్కి ఏం చెప్పాలో అర్థం కాదు. అది ఆమె ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో అడుగుతుందా అని అనిపిస్తుంది. అది తన సిచ్యువేషన్ తెలిసిన నువ్వే ఇలా అడిగితే వితిక ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియదు అన్నట్లు నీ హెల్త్ ఎలా ఉంది, ఇప్పుడు తగ్గిందా, అదే నీ హ్యాండ్ పెయిన్ అని చేయి పట్టుకొని చూస్తాడు. తగ్గింది అర్జున్ అని నవ్వుతూ సమాధానం చెప్తుంది వితిక. అర్జున్ని చూసిన ఆర్వి నవ్వుకుంటూ మేము నలుగురం బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోకుండా కపుల్స్ అయ్యాం, లాంగ్ స్టోరీ నీకు తర్వాత చెప్తాను నిహా అని. సారీ నిహారిక అంటే బాగుంది అలా పిలు, ఎందుకో నువ్వు నాకు బాగా నచ్చావని చెప్తుంది. కానీ వితిక డిఫరెంట్గా ఉంది అంటే అది కాస్త డెసిషన్ మేకింగ్ ప్రాబ్లం, కానీ నచ్చితే అస్సలు వదలదు, చాలా మంచిదని చెప్తుంది. ఇంకా అలా ఇద్దరు వర్క్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ పెళ్ళయింది వితిక, వాళ్ళ పెళ్ళి జరగబోతోందని మాత్రమే చెప్తుంది ఆర్వి. అంతలో నిహారిక అంటూ ఒకతను వచ్చి ఇదిగో అని ల్యాప్టాప్ ఇస్తే నందు తను మన టీంలో కొత్తగా జాయిన్ అయింది నిన్న అని పరిచయం చేస్తుంది నిహారిక. హాయ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఇద్దరు పరిచయం చేసుకుంటారు. యు ఆర్ సో బ్యూటిఫుల్ అంటాడు అతను. షీఈ్ మ్యారీడ్ అంటూ అతని భుజం మీద ఒక్కటేస్తుంది నిహారిక. ప్లీజ్ ఆర్వీకి ఇద్దరు పిల్లలున్నారని మాత్రం చెప్పొద్దు, అస్సలు తట్టుకోలేను నేను, సంతూర్యాడికి ఆమెని పంపించేస్తాను అని అంటాడు నందు. ఆర్వి అందంగా నవ్వుతూ లేదులే అంత బాధ పెట్టలే నిన్ను, జస్ట్ మ్యారీడ్, అర్జున్ ఈజ్ మై హస్బెండ్ అని చూపిస్తుంది. అండ్ ఆ పక్కనే ఉన్నారు అతను ఆదర్శ్ వితిక, మేము నలుగురం ఒక టీం, వాళ్ళు కూడా త్వరలోనే పెళ్లి చేసుకున్నారని చెప్తుంది. అబ్బో అయితే బ్యాచ్ మొత్తం భలే ఒకే ప్లేస్లోనే ఫిక్స్ అయిపోయి జాయిన్ అయ్యారన్నమాట, సూపర్ అంటాడు ఆర్వి నవ్వి. అయితే యు ఆర్ ట్రయింగ్ టు సెర్చ్ ఏ గర్ల్నా అని అడుగుతుంది. దూరం నుండి ఆర్విని చూస్తున్న అర్జున్ నేనంటే నీకు ప్రాణం కానీ నేను తప్ప నిన్ను అందరూ హ్యాపీగా చూసుకుంటున్నారు కదా, నేనే ఏడిపిస్తున్నాను కదా నిన్ను అని ఫీల్ అవుతాడు. లైక్ యూ అని అంటాడు నందు. ఐఆమ్ ఆల్రెడీ రిజర్వ్డ్ అంటే అందుకే అన్నా, లేదంటే లవ్ యూ చెప్పేవాడిని విధవా అని అతని భుజం మీద ఇంకోటేసి ఏంటి ఇటు వచ్చావంటుంటే ఎర్రర్ ఉంది చూడు నిహా అని అంటూనే నేను చూడవచ్చా అని అంటుంది ఆర్వి. ఎస్ తప్పకుండా, నీ అమూల్యమైన చెయ్యి నా ల్యాప్టాప్ని తాకితే అంతకన్నా భాగ్యవా నాకు అని అంటాడు నందు. ఈసారి నందు అని అంటూ ఆర్వి అతన్ని కొట్టి ల్యాప్టాప్ తీసుకొని చూస్తుంది అతనిది. ఇద్దరు అది చూసి ఒక 10 మినిట్స్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. వావ్ ఆర్వి, స్మార్ట్ ప్లస్ బ్యూటీ రేర్ కాంబినేషన్ అని అంటాడు నందు. అదంతా దూరం నుండే చూస్తూ ఉన్న అర్జున్ అక్కడికి వస్తాడు. ఎలా వెళ్తున్నాడో చూడు ఆర్వి అక్కడ ఉంటే అని వితిక అంటే ఒక సీరియస్ లుక్ ఇస్తాడు ఆదర్శ్. ఓకే పద మనం వెళ్దామని ఆమె మూతి బిగించంటే వెళ్తారు. నందు మా బ్యాచ్ అని పరిచయం చేస్తుంది. అరే మీ వైఫ్ నాతో ఇలా కలిసిపోయింది, మీరు జెల్సీ ఎవరా అని అడిగితే అస్సలు అవ్వను, షీ నో హర్ లిమిట్స్ అని అంటాడు. లవ్లీ పేరు అంటుంది నిహారిక. థ్యాంక్స్ అంటూ ఆమెని భుజం చుట్టూ చేవేసి హక్ చేసుకుంటాడు. ఆర్వి అర్జున్ని చూస్తూ ఆర్వి ఇంకా చాలు వర్క్ చేద్దామా అంటే మెయిన్ ప్రాబ్లం మీరు సాల్వ్ చేశారు కదా, అంత అర్జెంట్ వర్క్ ఏం లేదులే, అందరూ సరదాగా క్యాంటీన్కి వెళ్దామని నందు అంటాడు. ఓకే అని అందరూ వెళ్తారు. ఏంటి నువ్వు చేసావా అని వితిక అడిగితే అవును అని నందు చెప్తాడు. వర్క్ కూడా వచ్చిన నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యావు, నేను నీకు దూరం అవుతానని బాధతో ఏమీ చదవలేదు రాయలేదు కదా అని చిన్నగా ఆర్వీకే వినపడేలాగా అడుగుతాడు అర్జున్. అది విన్న ఆర్వి ఏమీ విననట్టుగా నిహారిక దగ్గరికే పరుగున వెళ్తుంది. దొరికింది అనుకొని అందరూ ఎంజాయ్ చేస్తారు. అర్జున్ మొబైల్ రింగ్ అవుతూ ఉంటే లిఫ్ట్ చేసి అన్నయ్య వదిన నెంబర్ కావాలి, కలవడం లేదు అని అంటే ఆర్వి నీ మొబైల్ వర్క్ చేయడం లేదా అని అడుగుతాడు అర్జున్. అది కింద పడింది నా ఫోన్ అర్జున్, మార్నింగ్ స్విచ్ ఆఫ్ అయిందని చెప్తుంది. ఏది అని అడిగితే లాసియా ఏదో మాట్లాడాలంటే కాల్ చేసిందని అతని మొబైల్ ఇచ్చి ఆమె చేతిలో ఉన్న మొబైల్ని తీసుకుంటాడు. భయంగానే మొబైల్ వదిలి హలో లాసియా చెప్పు అంటుంది. కానీ ఆమె మొబైల్లో అతను ఏం చూస్తాడు అని
భయంగానే ఉంటుంది. వదిన ఈరోజు ఫ్రీ అయితే మనం మూవీకి వెళ్దామని అడుగుతుంది. అర్జున్ మూవీ అంట వెళ్దామని అడుగుతుంది. వెళ్దామని పక్కనే ఉన్న ఆదర్శ్ వాళ్ళని అడిగితే మేము రామని చెప్తాడు ఆదర్శ్. సరే మనం వెళ్దామని చెప్తాడు. వస్తాం లాస్య అంటుంది. ఓకే మీ టికెట్స్ కూడా బుక్ చేశాను, మీరు ఇంటికి వెళ్ళి రెడీగా ఉండండి అని చెప్తుంది. ఓకే అని కాల్ కట్ చేసి మొబైల్ని అర్జున్కి ఇస్తుంది. అది అర్జున్ వర్క్ చేయటం లేదు అని ఆర్వి మొబైల్ తీసుకోబోతూ ఉంటే ఒక లుక్ ఇచ్చి పాస్వర్డ్ ఏంటో చెప్పు అని అడుగుతాడు. కాస్త కోపంగా ముందు నువ్వు తిను అని అంటూ ఆ ప్లేట్ని ఆర్వి ముందు పెడితే అది తీసుకొని ఇది వర్క్ చేయటం లేదు, కొత్తది తీసుకోవాలి అర్జున్ అని అంటుంది ఆర్వి. ఇది పగిలిందని మరి నాకెందుకు నువ్వు చెప్పలేదు అని అడుగుతాడు అర్జున్. అది మార్నింగ్ అనుకోకుండా పగిలిపోయింది, ఈవినింగ్ తీసుకోవాలని అనుకున్నాను అని అంటుంది ఆర్వి. కవర్ చేస్తూ చెప్తుంది. అది ఆన్ చేసి ఖచ్చితంగా పాస్వర్డ్ అతనికి సంబంధించిందే ఉంటుందని ముందు డేట్ ఆఫ్ బర్త్ కొడతాడు. ఓపెన్ అవ్వదు. అర్జున్ అని టైప్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఉరిమి చూస్తాడు. తలదించి తింటుంది. అందులో ఏం మెసేజెస్ లేకపోవడంతో ఆమె కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఇదంతా వితిక గమనిస్తుంది. ఎందుకు అర్జున్ ఇలా చేస్తున్నాడు? ఆర్వి కన్నా నన్నే కదా ముందు లవ్ చేశాడు, అనుకోకుండా దాన్ని పెళ్లి చేసుకున్నాడు. అసలు ఎందుకు చేసుకున్నాడు? అలాగే ఇంత కేరింగ్గా ఎందుకు అని అనుకుంటుంది మనసులో. ఏం అనుమానంగా కనిపించకపోతే అతను తింటాడు. అందరూ తినేసి వెళ్తుంటే ఆర్వి చేయి పట్టాపి మొబైల్ ఇచ్చి ఏదైనా దాచావా అని తెలియాలి, అప్పుడు చెప్తా నీ పని అంటాడు. అయ్యో అదేం లేదు అర్జున్ అని చెప్తే ఇలా క్యూట్గా ఫేస్ పెట్టకే, నాకు ఏదో ఒకటి చేయాలనుంది అని అంటూ ఆమె వెళ్ళిపోతుంది. వెనకే నవ్వుకుంటూ వెళ్తాడు అర్జున్. ఈవినింగ్ అవడంతో అందరూ ఇంటికి వెళ్తారు. దారిలో అర్జున్ ఒక షాప్ ముందు కార్ని ఆపితే ఏంట్రా ఇక్కడ అని వీతిక అడిగితే ఆర్వి మొబైల్ పగిలింది కదా, మార్నింగే చెప్పింది తను ఈవినింగ్ మొబైల్ తీసుకోవాలని, కొత్తది తీసుకోవాలనుకుంటుందేమో అని కార్ ఆపాను అని అంటాడు అర్జున్. నాది పగిలితే బాగుండేది కదా, కొత్తది వచ్చేది అని అనుకుంటుంది వీతిక తన మనసులో. పైకి మాత్రం మామూలుగా ఉన్నట్టుగా చూస్తూ అవును కదా అని నలుగురు కలిసి ఆ షాప్కి వెళ్తారు. అయ్యో ఇప్పుడు ఎందుకు, ఇది బాగానే వర్క్ చేస్తుంది కదా అర్జున్ అని అంటే, పగిలిందని అన్నావు కదా అంతే అని అర్జున్ చూపు వాళ్ళకి వెనకే వెళ్తుంది. న్యూ మొబైల్స్ చూపించండి అంటాడు అర్జున్. ఇది భలే ఉందని చూస్తుంది వీతిక. డిస్ప్లేలో ఉన్న ఐఫోన్ చూస్తుంది. అంత నచ్చితే తీసుకో వీతిక అని చెప్తాడు అర్జున్. నాకు ఇప్పుడు ఇంత కాస్ట్ దేనికి అంటుంది. ఏం కాదు తీసుకో, నీకు నచ్చింది కదా అంటాడు అర్జున్. ఇవే మొబైల్స్ 2 ఇవ్వండి అని చెప్తాడు. కానీ నాకు అది వద్దు అర్జున్ అని ఏదో నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకుంటుంది ఆర్వి. ఆమె ఎందుకు అలా అన్నదో తెలిసిన అర్జున్ సరే ఇది ఇవ్వండి అని ఆ రెండింటికి బిల్లిస్తూ ఉంటే అలాగే ఒక కొత్త సిమ్ కూడా ఇవ్వండి అని అడుగుతుంది ఆర్వి. దేనికి అంటాడు అర్జున్. అది రిలేటివ్స్ ఫోన్ చేసి ఏదో ఒకటి అంటున్నారు, అందుకే కొత్తది తీసుకోవాలని అంటుంది. ఏమంటున్నారు ఆర్వి అని అడుగుతాడు ఆదర్శ్. అయ్యో అంత పట్టించుకునే ఇలా ఏమీ లేదులే, ఏదో నార్మల్గా అమ్మ వాళ్ళ గురించి అంటే మళ్ళీ వాళ్ళు బాగా గుర్తొస్తున్నారని ఏదో నోటుకొచ్చిన అబద్ధం చెప్తుంది. సరే ఇదిగో తీసుకోండి సిమ్ అని ఇస్తుంటే వద్దని అతను చెప్పి ఈసారి కాల్ చేస్తే నాకు ఇవ్వని అంటాడు అర్జున్. నీకు ఇస్తే వాళ్ళ పాడి కడతావు కదా అని మనసులో అనుకుని ఇలా దొరికిపోయానేంటి అనుకుంటుంది. ఆ రెండింటికి బిల్లు చెల్లించి అర్జున్ వాటిని తీసుకొని వెళ్తారు. ఆ ఫోన్ని చూసి మురిసిపోతూ ఉంటుంది వీతిక. ఆమెను చూసి నవ్వుకుంటుంది ఆర్వి మొదటి నుండి సింపుల్గానే ఉంటుంది. ఆమెకి తను ఇష్టమైన తీసుకునే రైట్ ఉంది. అందుకే వీతికకి ఇష్టమైన మొబైల్ వద్దని చెప్పింది. వెంటనే తన ఫోన్ నుండి సిమ్ కొత్త ఫోన్లో వేసుకుంటుంది వీతిక. ఆర్వి కూడా వేయబోతే అర్జున్ వద్దని అంటాడు. ఆమె కళ్ళు ప్రశ్నార్థకంగా పెట్టి ఏమైందంటే నేను చెప్తానులే అంటాడు. ఓకే అని సైలెంట్ అవుతుంది. వాదన చేసి ఎందుకు కలుసుకోవడం అని ఇంకా వీతికని డ్రాప్ చేసి ఆదర్శ్ని రూమ్లో కూడా దింపేసి వెళ్తారు. వాళ్ళు దిగాక ముందుకు వస్తుంది ఆర్వి. అతని మొబైల్ ఆమె చేతిలో పెట్టి ఇందులో నీ సిమ్నే వేసుకో, అది నేను తీసుకుంటానంటాడు. ఆమె కళ్ళు పెద్దవి చేసి ఎందుకని అడుగుతుంది. వీతికకి ఇష్టమైన మొబైల్ని నిన్ను తీసుకోమనడం నా తప్పే, అందుకు వద్దు అని నీకు నచ్చింది తీసుకుంటే ఓకే అన్నాను అని అంటాడు అర్జున్. కదా ఇంకా ఉంది. అసలు ఆర్వి మనసులో ఏముంది? ఆర్వీకి వీతిక వాళ్ళ నాన్నతో అంత సీక్రెట్గా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అసలు ఆర్వి అర్జున్ తనని ఇంతగా ప్రేమిస్తున్నానని చెప్పినా కూడా ఇంకా వదిలి వెళ్ళిపోవాలని చూస్తోందా, లేక వేరే ఇంకేదైనా ఆలోచిస్తోందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.